హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తేనెటీగలు అనేవి ఒక రకమైన తుమ్మెదలు. ఆర్థిక పరంగా మానవులకు సహాయపడుతున్న ఉత్పాదిక కీటకాలు. ఇవి పూల నుండి మకరందాన్ని సేకరించి తేనె పట్టులో ఉంచి తేనెగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి కోసం తేనె పట్టును ఏర్పరచుకుంటాయి. తేనెటీగలు తేనె పట్టును రాతికి కానీ, భవనానికి కానీ, చెట్టుకు కానీ నిర్మిస్తాయి. ఒక్కొక్క సహనవేశంలో దాదాపు 50,000 తేనెటీగలుంటాయి. ఒక్కొక్క తేనెపట్టులో మైనంతో చేసిన షడ్భుజాకారపు కక్షలు అనేకం ఉంటాయి. ఇవి 2 రకాలు. తేనెను పుప్పొడి రేణువులను నిల్వ ఉంచేవి, 2 పిండర సంరక్షణకు ఉపయోగపడేవి. అంతేకాదు, రాణి ఈగ ఒకటి ఉంటుంది. ఈ రాణి ఈగ కోసం పెద్ద కక్ష ఒకటి ఉంటుంది. పిండ రక్షణ కక్షలో అండాలుంటాయి. తేనె పుప్పొడి రేణువులు పిండ దశలకు ఆహారం. పిండ దశల నుండి కొత్త ప్రౌఢ ఈగలు వస్తాయి. ఒక తేనెటీగల సహనవేశంలో 3 రకాల ఈగలుంటాయి. 1 రాణి ఈగలు, 2 డ్రోన్లు, 3 కూలి ఈగలు. రాణి ఈగ ఒక్కొక్క తేనెపట్టులో 1 రాణి ఈగ ఉంటుంది. ఒకవేళ పొరపాటున 2 రాణి ఈగలు ఉంటే ఒకటి మరొక దానిని చంపేస్తుంది. రాణి ఈగలు ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ రసాయనం కూలి ఈగల సంతానోత్పత్తిపరమైన అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. రాణి ఈగ ఒక రోజంతా గదులను పర్యవేక్షించడం, గుడ్లను పెట్టడం చేస్తుంది. ఈ రాణి ఈగ ఒక రోజుకు 2,000 వరకు గుడ్లు పెడుతుంది. 1 లేక 2 రోజుల తర్వాత డింబకాలు బయటకు వస్తాయి. ఈ కూలి ఈగలు డింబకాలకు తేనె, పుప్పొడి, రాయిన్ జెల్లీని అందిస్తాయి. రాయిన్ జెల్లీని ఎక్కువగా త్రాగిన డింబకాలు రాణి ఈగలుగా మారుతాయి. 5వ రోజుకు డింబకాలు తమ చుట్టూ ఒక గట్టి పొరను అల్లుకుంటాయి. కూలి ఈగలు గదిని మైనంతో మూసివేస్తాయి. 3 వారాలలో తేనెటీగ గదిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తుంది. తేనె పంచదార కంటే 2 రెట్లు ఎక్కువగా తీపి కలిగి ఉంటుంది. ఇది క్రిమిసంహార గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే అది బ్యాక్టీరియాను చంపేస్తుంది. తేనెలో 14 నుండి 18% తేమ ఉంటుంది. నీటి శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల తేనె పులియడం, పాడవడం జరగదు. మానవుడు తీపి రుచిని కనుగొన్నది ఈ తేనె ద్వారానే. మద్యాన్ని కూడా మొదట తయారు చేసింది ఈ తేనె ద్వారానే. ఆయుర్వేదానికి తేనె ప్రాణం లాంటిది. ప్రకృతి వరప్రసాదులు తేనె ఒకటి. తేనెటీగల వలన ఎక్కువ భాగం పువ్వులు, పండ్లు, కాయలు మనకు లభిస్తున్నాయి. చెట్లలో పరాగ సంపర్కం జరగడానికి ముఖ్య కారణం తేనెటీగ. కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నది, తేనెటీగలు అంతరిస్తే 4 సంవత్సరాలకంత మానవుడు కనుమరుగైపోతాడని చెబుతున్నారు. తేనెటీగలు పరాగ సంపర్కం వలనే వృక్షజాతులు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రకృతి అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం తేనెటీగలు. రాణి ఈగ డ్రోన్ ఈగలతో పరాగ సంపర్కం జరుపుతుంది. డ్రోన్ ఈగలను మగ ఈగలు అని కూడా అంటారు. డ్రోన్ ఈగలు 100 నుండి 200 వరకు ఉంటాయి. కూలి ఈగలు ఒక తేనెపట్టుకి 50,000 వరకు ఉంటాయి. ఇవి రాణి ఈగ కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. రాణి ఈగ 4 నుండి 5 సంవత్సరాల వరకు జీవిస్తుంది. అదేవిధంగా డ్రోన్ ఈగలు, కూలి ఈగలు జీవితకాలం 4 నుండి 6 వారాలు మాత్రమే. కూలి ఈగలు 5 కిలోమీటర్ల లోపల ఉన్న పువ్వుల నుండి తేనెను సేకరిస్తాయి. అవి వాటి జీవితకాలంలో 1 స్పూను తేనెను సేకరిస్తాయి. వీటి ఆహారంగా పావు వంతు మాత్రమే తేనెను తీసుకుంటాయి. తేనెపట్టు నుంచి తేనెను సేకరిస్తారు. ఇది మంచి పోషక ద్రవం. తేనెపట్టు నుంచి తయారైన మైనాన్ని కొవ్వొత్తులు, పాలిష్లు, మోడల్స్ల తయారీకి ఉపయోగిస్తారు. తేనెటీగల పుప్పొడి రేణువులు మకరందం కోసం పూలను చేరుతుంటాయి. కావున పూలకు సంబంధించి ఇవి ఉత్తమ సంపర్కకారులు. తేనెటీగ విషాన్ని కీళ్ళనొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా తేనె మంచి యాంటీసెప్టిక్ పదార్థం కాబట్టి దీన్ని పుండ్ల మీద పూసి ఇన్ఫెక్షన్ నివారిస్తారు.